మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు. ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది. లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నది. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు. ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న, రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ పార్టీకి ఓటేయమని ఎట్లా అడుగుతావు కృష్ణ? నువ్వు నా మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు అంబేద్కర్ వాదాన్నే వదిలిపెట్టావు కదా. ఇవాళ బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తూ, అంబేద్కర్ వాదాన్ని తొక్కిపెట్టి, దళితవాదాన్ని అణిచివేసి, రిజర్వేషన్లు ఎత్తివేసి మళ్ళీ ఆగం చేయాలని చూస్తూ ఉంటే, ఏదో కేటగరైజేషన్ చేస్తానని నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు కాబట్టి పోతున్నా అని మాట్లాడుతున్నావు. ఎందుకు చేయలే 10 ఏళ్ళ నుంచి? నిజంగా భారతీయ జనతా పార్టీకి మన మీద ప్రేమ ఉంటే ఎందుకు చేయాలి? చేయాలని ముందుకు వచ్చిన ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు చేయలేకపోయాడు? అవకాశం ఉండి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపి, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేటగరైజేషన్కి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా మీరు దాన్ని అమలు చేయవచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇది ఒక ఎన్నికల నినాదం మాత్రమే. కృష్ణ కర్ణాటకకు పోయాడు, బీజేపీకి సపోర్ట్ చేయమన్నాడు. తెలంగాణ ఎన్నికలలో తిరిగిండు, బీజేపీకి ఓట్లేయమన్నాడు. ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమంటున్నాడు. ఇది ఒక సామాజిక ఉద్యమకారునిగా, దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా, ఇంకా నేను నమ్ముతున్నాను, నేను దళితవాదాన్ని వినిపించే వ్యక్తిగా నీ నినాదము, నీ విధానము సరైనది కాదు అనేది నా అభిప్రాయం. కృష్ణ, దయచేసి ఆలోచించుకో. నా మీద నువ్వు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఇబ్బంది ఏం లేదు, కానీ దళిత సమాజానికే నష్టం జరిగే నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. రాబోయే రోజులలో దళిత సమాజం నిన్ను క్షమించదు, ఆ విషయాన్ని మర్చిపో. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ఆశీర్వాదంతో
ఒక చిన్న కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను తప్ప తప్పు పని మాత్రం చేయను. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు. అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు. ఆహా, అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను. రేపు ఆమె రాజకీయాలలో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జిల్లాలో ఉన్న మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.